రికార్డింగ్ నెంబర్ 226 భాగవత వివరణము. పంచమ స్కందంలో ఉపోద్ఘాతం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. 138వ పద్యం నుంచి 167వ పద్యం దాకా ఉంది. ఇందులో మొట్టమొదటి నుంచి కూడా మనుషుల్లో 2 రకాల వాళ్ళు ఉన్నారు అంటున్నారు ఇక్కడ. ఆ 2 రకాలు ఏంటంటే, ప్రకృతిలో ఉన్న అనేక శక్తుల్ని చూసి వాటిని మోజుబడిపోతారనమాట. అబ్బా ఎంత గొప్పగా ఉంది ఇది అని ఆ శక్తుల్ని తమ అభిప్రాయాల ప్రకారం, తన ఒపీనియన్ ప్రకారం ఎలా వాడుకోవాలి అని ప్రయత్నించే వాళ్ళందరూ ఒక జాతి అంటున్నారు. అంటే ప్రకృతిలో అనేక శక్తులు ఉన్నాయని మనకు కూడా తెలుసు. ఏమిటా శక్తులు అంటే, ఇప్పుడున్న మోడర్న్ సివిలైజేషన్ అనేక రకాలుగా మనకి చెప్తుంది. మొబైల్ ఏమిటి, టెలిఫోన్ ఏమిటి, దూరశ్రవణం అంటాము, తర్వాత టీవీ ఏమిటి, మరి ప్రకృతిలో ఉన్న శక్తిని వాడుకునే కదా ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు. అణుబాంబులు తయారు చేసినా అట్లాగే చేస్తున్నారు. ఏది విమానాలు కానీ బస్సులు కానీ ఎనర్జీతో బళ్ళు ముందుకు వెళ్ళేటటువంటి ప్రాసెస్తో అనేక వాహనాలు తయారు చేయటం కానీ, ఎలక్ట్రిక్ ట్రైన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మరి ప్రకృతిలో ఉన్న శక్తే కదా ఎలక్ట్రిసిటీ. వాటన్నిటినీ బయటికి లాగి వాడుకోవాలి అనేటటువంటి కోరికతో ప్రయత్నించే వాళ్ళందరూ కూడా ఒక జాతి అని అంటున్నారు. అలా కాకుండా రెండో జాతి ఏమిటంటే, ఈ ప్రకృతిలోనూ తమలోనూ కూడా ఉన్నటువంటి అంతర్యామి చైతన్యాన్ని నమ్మి, తమలోనూ ఉంది, బయట ప్రకృతిలోనూ ప్రపంచంలోనూ కూడా ఉన్నటువంటి మహా చైతన్య శక్తిని నమ్మి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు రెండో జాతి అంటున్నారు. అందులో మొట్టమొదటి జాతి వాళ్ళు అంటే ఫస్ట్ చెప్పిన కేటగిరీ వాళ్ళు ప్రకృతిని వశపరుచుకుని వినియోగించుకోవటం అనగానే ఒక విధమైన స్వార్థ దృష్టే ఉండక తప్పదు వాళ్ళకి అంటున్నారు. అందులో మళ్ళీ 2 రకాలు ఉన్నారు. ఆ ప్రకృతిని వాడుకునే వాళ్ళల్లో 2 రకాలు ఉన్నారు. వాళ్ళల్లో నాస్తికులు, ఆస్తికులు అని 2 రకాలట. వాళ్ళు నాస్తికులు అంటే ప్రకృతి శక్తుల్ని వాడుకోవాలనే దృష్టే గాని వాడుకునేటప్పుడు బాధ కలగకుండా దిద్దుకుంటూ జాగ్రత్తగా వాడుకునే నేర్పరితనం వాళ్ళకు ఉండదు అంటున్నారు. దాంతో ఏమవుతుంది, ఒక స్కిల్ ఉండదు వాళ్ళకి, నలుగురిని కలుపుకొని పోయే స్కిల్ ఉండదు. కాబట్టి సంఘంలో ఉండేటటువంటి అనేక దురాచారాలను ఎత్తి చూపటం, అంటే ఎవరో చేసిన పనులు వాళ్ళు సరిగ్గా చేయటం లేదు అని ఎత్తి చూపిస్తూ ఇంకెవరినో ఏదో అనటంతోనే వాళ్ళ జీవితం సగం అయిపోతుంది. ఇంకా మిగిలిన వాళ్ళ ఆస్తికులు వాళ్ళేంటంటే, ఏ దైవం పేరు పెట్టినా కూడా దేవుడి పేరుతో ప్రకృతి శక్తుల్ని కొలుచుకుంటూ ఉంటారు వాళ్ళు. ఏ ఇద్దరికి అభిప్రాయాలు కలవవు ఈ విషయాల్లో. వాళ్ళ ఉద్దేశంలో మతాలు, సంప్రదాయాలు, ఆరాధనని ఎవడికి వాడుగా ఏర్పరచుకుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళకి పర్సనల్గా ఒకటి ఏర్పరచుకుంటారు. తను మిగిలిన వాళ్ళకంటే గొప్పవాడినని, తన మతం చాలా గొప్పదని, మిగిలిన వాళ్ళది అంత గొప్పది కాదని, ఈ రకంగా అవన్నీ పట్టుదలతో గుర్తుంచుకోవడంతో వాళ్ళ జీవితాలు అయిపోతూ ఉంటాయి. దానివల్లనే అనేక రకాల భేదభావాలు, పట్టుదలలు, గొడవలు, కలహాలు తప్పవు. దానివల్ల ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని పూర్వకాలపు వాళ్ళు రాక్షసులు అని పిలిచారు. ఎందుకంటే నా దైవం వేరు, నీ దైవం వేరు అన్నప్పుడు ఒక విభేదం వస్తుంది కదా దృష్టిలో. ఆ భేదం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒకరి మీద ఒకరికి పట్టుదలలు, కోపాలు, ఒకళ్ళనొకళ్ళు హింసించుకోవడం అనే ప్రాసెస్ వస్తుంది. కాబట్టి వాళ్ళని రాక్షసులు అని అనేవాళ్ళుట. ఇంకా రెండో తరగతి వాళ్ళు, ఇప్పుడు ఫస్ట్ తరగతిలో ఉన్న వెరైటీ అంతా చెప్పారు. ఫస్ట్ వెరైటీ ఏమిటి, మనకి ప్రకృతి శక్తుల్ని వాడుకోవటంలో ఆస్తికులు, నాస్తికులు అని 2 రకాలు ఉండటం. నాస్తికులేమో ఆ స్కిల్ తెలియకుండా ఒకళ్ళతో ఒకళ్ళు గొడవలు పడి సంఘంలో దురాచారాలని చెప్పి గొడవలు పెట్టుకోవటం. ఆస్తికులేమో మా దైవం మాది, నీ దైవం నీది, నా మతం నాది, నీ మతం నీది అని గొడవలు సృష్టించుకోవటం. ఇది ఒక కేటగిరీ అని చెప్పారు. ఇంకా రెండో తరగతి వాళ్ళు ఎట్లా ఉంటారటంటే, వాళ్ళ దృష్టిలో అన్నిట్లోకి ముఖ్యమైనది అంతర్యామి సాధన, ఏ విషయాలు ఇంపార్టెంట్ కాదుట వాళ్ళకి.
అంతర్యామి అంటే అర్థం ఏంటంటే లోపలగా చరించేటటువంటి భగవంతుడు, లోపలగా ఉండేవాడు, కనపడకుండా ఉండేవాడు అనేటటువంటి. అంతర్ అంటే లోపల, లోపల చరించేవాడు అంటే భగవంతుడు అనేటటువంటి శక్తి, ఎనర్జీ లేకపోతే ఈ సృష్టిలో ఏదీ ఉండదు. కాబట్టి ఉండటం అన్నా, జరగటం అన్నా, అలాగే మనం ఏదైనా ఒక కదలిక అనేది రావాలంటే చైతన్యం అనేది ఉండాలి. కాబట్టి వాళ్ళు ముఖ్యంగా దానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు దేవుణ్ణి ఈ రూపంలో ఉన్నవాడే దేవుడు అని ఏ రకమైనటువంటి నిబంధనలు దేవుడికి పెట్టరు అంటున్నారు. అంటే నారాయణుడే దేవుడు, శివుడు దేవుడు కాదు అని అనరన్నమాట వాళ్ళు. ఈ వరాలు ఇవ్వాల్సిందే అని ఏ దేవుళ్ళని ఇరుకున పెట్టరు. వరాల కోసం వాళ్ళిచ్చే దేవుడిచ్చే వరాల కోసం ఇబ్బంది పెట్టరు వాళ్ళని. ఇంత తపస్సు యోగ సాధన చేశాను చూసావా, నాకు నువ్వేమిస్తావు అని దేవుణ్ణి ఇరుకున పెట్టరు అంటున్నారు. దానికి ఫలితంగా వీళ్ళకేం జరుగుతుందిట, సుఖంగా ఉండటము అనేటటువంటి గొప్ప అనుభూతి వీళ్ళకి కలుగుతూ ఉంటుంది. సుఖము అనే మాటకు నిజమైన అర్థం వీళ్ళ జీవితాల్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. వీళ్ళని జ్ఞానులని, ముముక్షువులని పెద్దలు పేరు పెట్టారు వీళ్ళకి. వేదము, శాస్త్రము, ప్రకృతి శక్తుల్ని ఎలా వాడుకోవాలి, ఆచారం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, విధి నిషేధాలు అనేటటువంటివి దైత్యులకు, అంటే ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి. ఈ ముముక్షులు జ్ఞానులు అనబడే వాళ్ళకు కూడా ఉన్నాయిట. వీళ్ళకి ఉన్నాయి, వాళ్ళకి ఉన్నాయి. కానీ తేడా ఏంటంటే దైత్యుల్లో తమ శాస్త్రాలకు తామే ప్రమాణము అంటారట వాళ్ళు. మా శాస్త్రాలకు మేమే దానికి ప్రూఫ్ కూడా మేమే అంటారట. సుఖం అనే మాటకు కూడా మేం పెట్టుకున్న అర్థమే మాకు ప్రమాణంగా ఉంటుంది, అదే మా ప్రూఫ్, మేమే ఒక అర్థం కల్పించుకుంటాం ఆ సుఖానికి, అది మాకు తప్పకుండా అదే మా అర్థం, రెండోది లేదు అంటారు. అన్నందువల్ల ఏమవుతుంది, సుఖం కోసం శ్రమ పడటం, సుఖాన్ని సాధించుకునే ప్రయత్నంలో చాలా కష్ట నష్టాలు కూడా పొందుతూ ఉండటం అనేది వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ అభిప్రాయాన్ని బట్టే వాళ్ళ జీవితాల్లో జరుగుతుంది అంటున్నారన్నమాట. వీళ్ళ జీవితంలో స్వేచ్ఛ ఎప్పుడూ ఉండదు. ఒకళ్ళ అభిప్రాయాలతో, ఒక పట్టుదలతో, ఒక బిగింపుతో బతుకుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ జీవిత అనుభవాలకి వాళ్లే నాయకుల్లాగా ఉంటుంది. ఇంకొకళ్ళ జీవితాలకి, ఇంకొకళ్ళ పద్ధతులకి కూడా వీళ్ళే నాయకులేమో అన్నట్టుంటుంది. అంటే ఇతరుల మంచి చెడ్డలను గురించి వాళ్ళకే కొన్ని అభిప్రాయాలు ఉంటాయి అన్నమాట. అంటే అవతల వాళ్ళకి ఏది మంచిదో కూడా వాళ్ళే డిసైడ్ చేసి, మాకది మా మంచి అది కాదు అని వాళ్ళు చెప్పినా వీళ్ళు వినరు. కాదు, మీకు అదే మంచిది అన్నట్టుగా ఉంటారన్నమాట. గట్టి అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఇతరుల మంచి చెడ్డలను గురించి వీళ్ళు గట్టి అభిప్రాయాలు కలిగి ఉంటారు. వీళ్ళ జీవితాలకు ఎప్పుడు కూడా భయం లేకపోవటం, నిర్భీతి అనేది అసలు ఎప్పుడూ ఉండదుట. ఎందువల్ల ఉండదంటే ఆస్తి మీద కానీ, దేవుడి మీద కానీ, హోదా మీద కానీ వీళ్ళు ఆధారపడి ఉన్నందువల్ల వాళ్ళకి నిజంగా ఆ ఫ్రీడమ్ అనేది అసలు ఉండదన్నమాట. ఇప్పుడు నిర్భీతి ఉండదు, ఫ్రీడము ఉండదు. దైవాన్ని నమ్మాము అనుకున్న వాళ్ళు కూడా నేను అడిగింది ఇచ్చేవాడే దైవం కానీ మిగతా దైవాలకు మాకు నమ్మకం లేదు అని అంటారు. వీళ్ళందరూ కూడా వేదశాస్త్రాలన్నీ బాగా చదువుకున్న వాళ్ళే. ఎవరి వేదం వాళ్ళకు ఉంటుంది, ఎవరి అర్థాలు వాళ్ళకు ఉంటాయి. అందుకని వేదం చదివినా కూడా అసలు దానికి ఏమిటి అర్థం అనేది వీళ్ళ మనసులోకి అసలు వెళ్ళదన్నమాట. అంతర్యామి సాధన చేసే వాళ్ళకు కూడా వేదం ఉంది. వాళ్ళకి అంతర్యామి సాధనలో వాళ్ళకి సృష్టి మొత్తం వేద గ్రంథం కిందే లెక్క. అందులో ప్రకృతి ధర్మాలే శాస్త్రాలన్నీ. ప్రకృతిలో ఏ ధర్మాలు ఉన్నాయో అవే శాస్త్రాలుగా కనపడతాయి వాళ్ళకి. అంటే అంతర్యామి సాధనలో ఉన్న వాళ్ళకి సర్వత్రా దైవమే కనపడతాడు, దైవమే ఉన్నాడు అని తెలిసిన వాళ్ళు అన్నమాట అంతర్యామి సాధన చేసేవాళ్ళు. కష్ట సుఖాలు వాళ్ళు చేసిన పనులకి ఫలితాలుగా వస్తాయి, కానీ దేవుడికి వాటికి ఎటువంటి సంబంధం లేదు అని వాళ్ళకి తెలుసుకున్న వాళ్ళు అన్నమాట. ఈ రెండు రకాల వాళ్ళు కూడా
మనుషుల్లో ముందు నుంచి కూడా ఉన్నారు. మొట్టమొదట మానవ సృష్టి జరిగినప్పటి నుంచి ఈ 2 రకాలు ఉన్నారు. రజోగుణం, తమోగుణం బాగా ఇంపార్టెంట్‌గా ప్రముఖ పాత్ర వహిస్తే జీవితాల్లో, అప్పుడు అటువంటి వాళ్ళు దైత్య జాతికి సంబంధించిన జన్మలు అనుభవిస్తారు. అంటే రజోగుణము, తమోగుణమే మెయిన్‌గా ఉన్నప్పుడు రాక్షస జన్మలన్నమాట అవి. సత్వగుణంలో స్థిరత్వం వచ్చిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళు ముముక్షువుల జన్మలు అనుభవిస్తారు. ఇదొక ప్రాసెస్ అంతే అంటున్నారు. వీళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పడానికి అందరి జీవితాల్లో అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏదో మనం సెలక్షన్ చేసి రాక్షసులందరూ నశించిపోవాలి అని నినాదాలు చేయటానికి కాదు ఇది. ఉన్న విషయం చెప్పుకుంటూ ఉన్నాము. ఈ 2 రకాలైన మానవ జాతులు వరుసగా రహుగణుడు, భరతుడు అని 2 క్యారెక్టర్స్ చిత్రించారుట ఈ భాగవతంలో. వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. రహుగణుడు వేదశాస్త్రాలన్నీ చదివాడు, యోగ సాధన కూడా చేశాడు. కానీ పల్లకి ఎక్కి వెళుతూ ఉన్నప్పుడు ఆ బోయిలలో భగవంతుణ్ణి చూడలేకపోయాడు. అక్కడ కూడా భగవంతుడు ఉంటాడు, అందరిలో భగవంతుడు ఉంటాడు, సర్వత్రా ఉంటాడనే మాట అతని మనస్సుకి ఎక్కలేదు. అందువల్లనే అంతర్యామికి ఆయన యందు కలిగిన అనుగ్రహం వల్లనే భరతుడు పల్లకి బోయిలలో ఒకడుగా వచ్చాట. భరతుడు అనేటటువంటి ఆయన పల్లకి బోయిలు మోసే వాళ్లలో ఒకడుగా భరతుడున్నాడు. భరతుణ్ణి రహోగణుడు తిరస్కరించేసి కోపం తెచ్చుకున్నప్పుడు రహోగణుడికి భరతుడి యందు గురువు సాక్షాత్కరించాడు అన్నమాట. అది అది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశము. పళ్ళు బాగా ఉన్న చెట్టు మీద రాయి విసిరితే కూడా విసిరింది రాయి అయినా పళ్ళే దొరుకుతాయి. అదేవిధంగా రహుగణుడు భరతుడిని అవమానించి నిందించినా కూడా జ్ఞానము, మోక్షము ఫలాలుగా వచ్చినాయి అతనికి. పళ్ళ చెట్టు లాంటి వాడు భరతుడు, అందువల్ల రాయి వేసినా కూడా మంచి ఫలితమే వచ్చింది అతనికి అంటున్నారు. ఈ విచిత్రమైన సంఘటన మనుష్య జాతిలో చక్కటి ఉపదేశాన్ని ఇస్తుంది అని చెప్పి మైత్రేయుడు విదురుల వారికి ఉపదేశించాడట. చాలా గొప్ప ఘట్టం ఇది, మనుషులందరికీ కూడా ఉపయోగిస్తుంది అది అని ఎంతో కరుణతో మైత్రేయ మహర్షి విదురుడికి ఉపదేశం చేశాడు. అది ఈ గ్రంథంలోనే ఉంది. దీన్ని బట్టి కష్టసుఖాలు, మానవమానాలు అనే వాటికి నిజమైన జ్ఞానానికి ఎట్లాంటి సంబంధము లేదు అని తెలుస్తుంది. న్యాయంగా జీవించేవాడు సుఖపడతాడని, అన్యాయం చేసిన వాడు మట్టి కొట్టుకుపోతాడని నమ్మటం అనేది మనుషుల బుద్ధిలో ఉన్న అధర్మ దృష్టి తప్ప ఇంకేమీ కాదు. అటువంటి సిద్ధాంతాన్ని నమ్మి, న్యాయంగా ఉన్నవాడు సుఖపడతాడు అనే సిద్ధాంతాన్ని నమ్మి చాలామంది ఏం చేస్తారంటే న్యాయంగానే ఉంటారు, ఉన్నప్పుడు వాళ్ళకి కష్టాలు వస్తాయి, కష్టాలు రాగానే న్యాయానికి ఫలితం లేదు అని అన్యాయంగా ఉండటం మొదలు పెడతారు, సంఘానికే ఎదురు తిరుగుతారు. అందువల్ల అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అంటున్నారు. జ్ఞానం బాగా ఉన్నవాళ్ళు వేషం ఎలా ఉన్నా కూడా ఆ వేషానికి వాళ్ళ లోపల ఉన్న జ్ఞానానికి ఎట్లాంటి సంబంధం లేదు. పండితుడు కాబట్టి శాలువా వేసుకొని ఉండాలని, ఎంతో వైరాగ్య సంపన్నుడు కాబట్టి దండము కమండలము ఉండాలని, కానీ సన్యాసి కదా అందువల్ల ఒక పెద్ద ఆశ్రమం ఉండాలి, సన్యాసికి శిష్యులు మొదలైన వాళ్ళందరూ కూడా ఉండాలి అనే విషయాలు భాగవత మార్గం ఒప్పుకోదు. భాష, మాట ఎలా ఉన్న, వేషము ఎలా ఉన్న, లోపల జ్ఞాన కుంభం ఉంటుంది, అది బయటికి తెలియాలని ఎటువంటి ఇది లేదు అని చెప్తూ ఉంది భాగవతం అంటున్నారు. ఇతరుల అభిప్రాయాలని గురించి చెవిటిగా ఉండాలట, చెవిటి వాళ్ళలాగా ఉండాలట. అనేక మంది అనేక అభిప్రాయాలు చెప్పొచ్చు, వాటన్నిటి విషయంలో మనం చెవిటి వాళ్ళలాగా ఉండాలట. తనకు ఇతరుల మీద అభిప్రాయాలు ఉండటం గురించి మనకి లోపల ఏదైనా అభిప్రాయాలు వస్తే మూగవాళ్లలాగా ఉండాలట. అంటే ఎవరితో మాట్లాడకూడదు ఆ సబ్జెక్ట్. మనం మూగవాడు ఎలాగైతే మెదలకుండా ఉంటాడో అలా ఉండాలట. లోకరీతులన్నీ గురించి లోకంలో అనేక పద్ధతులు ఉన్నాయి, వాటిని గురించి పిచ్చివాడులాగా ఉండటము,
అవధూత మార్గము అది ఎలా ఉండటం అంటే ఇతరుల అభిప్రాయాల గురించి చెవిటిగా ఉండటం, ఇతరుల మీద మనకున్న అభిప్రాయాల గురించి మూగవాళ్ళలాగా ఉండటం, లోకరీతుల్ని గురించి పిచ్చివాడిలాగా జీవించటం అవధూత మార్గము అని మనకి ఋషభుడి కథలో తెలుస్తుందిట. భరతుడి కథలో కూడా అదే ఉపదేశం ఉన్నది. ఈ సాధనలో పరిపూర్ణమైనటువంటి సిద్ధి ఎట్లా కలుగుతుందో నిరూపించటం కోసమే ఇతరులు ఎంత నిందించినా మీద దుమ్ము జల్లుతూ ఉన్నా కూడా, పిచ్చివాడు అని అరిచి మీద రాళ్ళు వేస్తూ ఉన్నా కూడా చిరునవ్వుతో నడిచిపోవటము అనేది ఋషభుడి కథలో చిత్రించబడింది. దేనికి భయం లేదు, దేనికి అవమానం లేదు, మానం లేదు. జరిగేదేదో జరుగుతూ ఉంటుంది, మట్టి చల్లుతూ ఉంటారు, పిచ్చివాడని అరుస్తూ ఉంటారు వెనకాల నుంచి, తన పాటికి తను నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడట. ఋషభుడి కథలో ఉందిటది. ఈ నవీన యుగంలో జీసస్ క్రైస్ట్ చేసిన సాధన కూడా ఇదేను. ఆ తర్వాత రమణ మహర్షి కూడా ఇదే రకమైన సాధన చేసి అదే శరీరంలో ఉండి లోకానికి వెలుగులు ఇచ్చాడు ఆయన. ఈ అవధూత సంప్రదాయ కథ భరతుడి జీవితంలో కూడా అనేక సన్నివేశాల్లో నిరూపణగా రాశారు. ఎంతో బాగుంటాయి అవి. మన కంటి ఎదురుగా ఉన్న సృష్టిని, బ్రహ్మాండాన్ని భగవంతుడి ఫిజికల్ బాడీ లాగా ఆరాధించే సాధన ఇందులో ఉన్న భూగోళాన్ని వర్ణన చేశారట. ఆ భూగోళ వర్ణనలో ఉపదేశం చేశారట అటువంటి సాధనని. సప్తద్వీపాలు, నవవర్షములు, గ్రహాలు మొదలైన ప్రకృతిలో ఉన్న వింతలన్నీ కూడా అన్ని శాస్త్రాలకు మూల గ్రంథాలు. ప్రకృతే మూల గ్రంథము అంటున్నారు. వాటిని కేవలం శాస్త్రంగా చదువుకున్న వాళ్ళకి దైత్య మార్గం అలవాటవుతుంది. ఎవరికి ఎక్కువ తెలుసు అనే ప్రశ్న పుట్టి రాక్షసత్వానికి దారితీస్తుంది. అంటే శాస్త్రాలు చదవరాదా అని కాదు, దానికి ఇందులో సమాధానం ఉన్నదిట. శాస్త్రాలు విప్పి చెప్పే రహస్యాలన్నిట్లో కూడా అంతర్యామి రహస్యాలన్నీ కూడా ఈ అంతర్యామి అనే యొక్క దైవం యొక్క శరీరంలో ఉన్న వైభవాలుట. ఇట్లా చదువుకుంటే శాస్త్రాల ప్రయోజనం తెలుస్తుంది. దైవాన్ని వదిలేసి కేవల శాస్త్రంగా చదువుకున్నప్పుడు అసలు విషయం మనకు అర్థం కాదు. సర్వత్రా ఒకే శక్తి ఉన్నది అని తెలియకుండా విడివిడిగా చదువుకున్నప్పుడు విడివిడిగా కనపడి మనకు సమ్యక్ దృష్టి అంటే మొత్తం కలిపి చూడటం అనేది చేత కాదు. అప్పుడు అన్నీ పొరపాటుగా కనపడతాయి అని అంటున్నారు. భూగోళ ఖగోళ రహస్యాలన్నిటితో నిండి ఉన్న 14 లోకాల పొరలుగా ఈ బ్రహ్మాండం అంతా కూడా ఉన్నది. ఇది భగవంతుడి ఫిజికల్ బాడీయే. ఇందులో ఉన్న శాస్త్రాల వింతలే భగవంతుడి లీలా వైభవాలు. అలా తెలుసుకుంటూ ఈ శాస్త్రాలని చదువుకుంటే బాగా అర్థమవుతాయి. ఈ ఉపాసన రహస్యం కూడా సప్తద్వీపాలు, ఖగోళాలు మొదలైన వర్ణన రూపంలోనే భాగవతంలో చెప్పారు. మనం చేసే పనిని బట్టి మనం అనుభవించే ఫలితం కూడా ఉంటుంది. అంటే పనులల్లో మంచి పనులు, చెడ్డ పనులు అని ఉంటాయా అని అనొచ్చు. దానికి ఏం చూసుకోవాలంటే తనకు కానీ ఇతరులకు కానీ దుఃఖాన్ని కలిగించే పనులు ఎప్పుడైనా చెడ్డవే అని, సుఖాన్ని కలిగించే పనులు మంచివని నిర్ణయించుకోవాలి. కానీ అది కూడా ఎట్లా తెలుస్తుంది? తెలియటం కోసమే చెడ్డ పనులకు ఫలితం దుఃఖము అని ప్రకృతి నిర్ణయం చేసింది. కాబట్టి దుఃఖం వల్ల మనిషి ఆ పని చేయటం మానాలి. మానేసినప్పుడు దుఃఖానుభవం ఉండదు కదా. ఇట్లా అధర్మ బుద్ధి నుంచి ధర్మబుద్ధికి మనిషిని మరల్చటానికే దుఃఖం అనేది సృష్టించబడింది. దాన్నే నరకం అని కూడా అంటారు. ఈ రహస్యాన్ని ఉపదేశించటం కోసమే నరకలోక వర్ణన ఉంది భాగవతంలో అంటున్నారు. ఈ విధంగా నరజాతికి అంటే మానవ జాతికి ఉపదేశాలలో ముఖ్యమైన ఉపదేశాలు 3 అన్ని కాలాల్లో కూడా ఉపయోగించేటటువంటి 3 ఉపదేశాలు ఈ సంపుటంలో ఉన్న భాగవతంలో చిత్రించారుట. ఈ పర్టికులర్ పంచమ స్కందం అనే పుస్తకంలో చిత్రించారు, రాశారు. సహృదయులందరూ దీన్ని గ్రహించి చక్కగా విమర్శించుకొని దీన్ని అనుష్ఠింతురుగాక అని అంటున్నారు. ఎక్కిరాల కృష్ణమాచార్య గారు మాస్టర్ గారు, విశాఖపట్నం 11/7/1982 అని రాశారు. ఇక్కడ
మన 226 రికార్డింగ్ కూడా అయిపోయింది.